విశాఖ నగరం నడిబొడ్డున నామమాత్రపు లీజుకు 2,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని లులు కంపెనీకి కట్టపెట్టడం వెనుక మొదలబేంటి? 33 ఏళ్ల లీజుకు ఇవ్వాల్సిన భూమిని ఒకేసారి 99 సంవత్సరాలకు ఒప్పందం చేసుకోవటంలో రహస్యం దాగుందా? ఆ ప్రాజెక్టు ప్రారంభం కాకముందే సుమారు 200 కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గత ప్రభుత్వం లులు కంపెనీతో రద్దు చేసిన ఒప్పందాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ తెరపైకి తేవటం వెనుక దాగున్న కథేంటి? వాస్ట్ స్టోరీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శక విధానాలకు పాత్ర వేస్తోంది. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను తమకు నచ్చిన వారికి ఇష్టానుసారంగా భూసంతర్పణలు చేస్తోంది. నిబంధనలు తోసిరాజని నచ్చినట్లు భూములను కేటాయిస్తోంది. ప్రైవేటు సంస్థలకు మేలు చేసేందుకు నిబంధనలను తుంగలోకి తొక్కుతోంది కూటమి సర్కార్. విశాఖ నగరం నడిబొడ్డున ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న సుమారు 14 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా లులు కంపెనీకి కట్టబెడుతోంది. ఈ భూమి సుమారు 2,000 కోట్ల రూపాయల విలువ చేస్తోంది. ప్రభుత్వం ప్రైవేటు కంపెనీల మధ్య సాధారణంగా 33 ఏళ్లకు ఒప్పందం కుదురుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఏకంగా 99 ఏళ్లకు లీజు అగ్రిమెంట్ చేసుకుంటూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. విశాఖ సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఈ 14 ఎకరాల భూముల్లో లులు కంపెనీ బ్రహ్మాండం బద్దలైపోయేలా ఏమైనా నిర్మాణాలు చేపడుతుందా అంటే అది లేదు. మల్టీప్లెక్స్ థియేటర్, షాపింగ్ మాల్, ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తోంది. ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 200 కోట్ల రూపాయలతో వివిధ రాయితీలను కల్పిస్తోంది. పైగా నెలకు ఏమైనా అద్దె భారీగా వస్తుందా అంటే అది కూడా లేదు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఎకరాకు సుమారు 50 లక్షలు అద్దె చెల్లించేందుకు సంస్థ సిద్ధమైంది. 2,000 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే బదులు ప్రభుత్వం ఇస్తున్న 200 కోట్ల రూపాయల రాయితీలతో ఆ 14 ఎకరాల స్థలంలో ప్రభుత్వమే భవనాలు నిర్మించవచ్చు. కానీ కూటమి నాయకులు అలాంటిదేమీ చేయకుండా 2,000 కోట్ల విలువైన భూమిని లులు గ్రూప్ కి అప్పనంగా అప్పగిస్తుండటం పలు విమర్శలకు దారితీస్తోంది. ఈ స్థలం ద్వారా ఆదాయం పొందాలనుకుంటే ముందుగా పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఎందుకు వివిధ ప్రైవేటు సంస్థలను ఆహ్వానించలేదు అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమికి కేవలం నెలకు ఎకరాకు 50 లక్షలు వసూలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కేవలం సినిమా హాల్స్, రెస్టారెంట్, కళ్యాణ మండపం కోసం 1,000 కోట్ల రూపాయల భూమి ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేయాల్సిన అవసరం లేదంటున్నారు. ఇంత అవినీతి ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని. ఇది సంపద సృష్టిలో భాగమా అని అడుగుతున్నాను. ఇదేనా సంపద సృష్టించమంటే? ప్రభుత్వం 100 కోట్ల వేల కోట్ల ఆస్తిని 99 సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించి ఆలోచించమని కోరుతున్నాను. లులు సంస్థకి కేటాయింపులపై మొదటి నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. భూ కేటాయింపులపై ఉత్తరాంధ్ర ప్రజలు వాస్తవాలు గమనించాలని రాజకీయ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. 1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అవసరాలకే ఉపయోగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూమిని దారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ అవసరాలకే ఉపయోగించాలన్న ఆలోచనతోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లులు కంపెనీతో ఒప్పందం రద్దు చేసుకుందని తెలిపారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ముఖ్యంగా మీరన్నా నేనన్నా ఎవరన్నా ఏదన్నా అద్దెకిచ్చినప్పుడు 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో కనీసం 10%, 5% రేటు మన రెంటల్ ఛార్జెస్ పెంచాలనేటువంటి పెడతాం. కానీ వీరికి ఏం చేసే 10 సంవత్సరాలకి ఒకసారి రేట్ ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది పెట్టారు. సో ఇవన్నీ చూస్తే ప్రభుత్వానికి భూమి నష్టం వాటిల్లుతూ ఉంది, ఆదాయం నష్టం వాటిల్తూ ఉంది. ఇవన్నిటిని చూస్తే అసలు దీని వెనకాతలు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది అనేటువంటిది అనేక అనుమానాలు ఉన్నాయి. భీమిలి నుంచి భోగాపురం వెళ్లే ప్రాంతంలో లులుకు భూములు ఇచ్చేందుకు వీలుంది. అలా కాకుండా విశాఖ నడిబొడ్డున భూములు ఇవ్వడంపై ప్రతి ఒక్కరిలోనూ అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఒప్పందాన్ని వైఎస్ఆర్సీపీతో పాటు ప్రజలు, మిగతా రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఎందుకు లులుపై అంత ప్రత్యేకమైన ప్రేమ కనబరుస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇది అడ్డగోలుగా భూదోపిడీ తప్ప, లులు సంస్థకి అడ్డగోలుగా భూములను సమర్పించడం తప్ప విశాఖపట్నం ప్రజానీకానికి ఏమాత్రం ఉపయోగపడేటటువంటిది కాదు. మరి తెలుగుదేశం లులు సంస్థ యాజమాన్యానికి మధ్య జరిగినటువంటి అక్రమ లావాదేవీలు ఏమిటో మాకు తెలియటం లేదు. మొత్తానికి లులు కంపెనీకి 2,000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టడంపై ఉత్తరాంధ్ర ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూటమి సర్కార్పై ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.